కుదరదా? నా ఫ్రెండ్స్ అందరికీ ఉన్నట్టు ఉండలేమా? నార్మల్గా చెప్పండి. మనది ఒక నార్మల్ ఫ్యామిలీ కాదని నీకెవరు చెప్పారు? పూర్తిగా నార్మల్ ఫ్యామిలీ. మీ మమ్మీ నాన్న ఇద్దరు ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకుంటున్నారు. ఇంత ప్రేమ ఎప్పుడు ఎవరు ఎవరిని ప్రేమించుకొని ఉండరు. మరి మీరిద్దరు ఎందుకు కలిసి ఉండటం లేదు? అందరి పేరెంట్స్ ఉన్నట్టు మీ ఇద్దరు ఎందుకు గొడవ పడుతుంటారు? కృష్ణ, నువ్వు గొడవలు పడుతూ ఉంటావు కదా, అదే నీ ఫ్రెండ్స్తో. వాళ్ళని నీ వాళ్ళు అనుకుంటావుగా. నువ్వు ఎవరిని ప్రేమిస్తావో వాళ్ళతో, అంటే నన్ను. సరిగ్గానే చెప్పాను కదా. మా ఇద్దరి మధ్య ప్రేమ ఉంది కృష్ణ, కానీ మాకు కొంత టైం కావాలంతే. నాన్న, కోపం అనేది ఇంత ఎక్కువగా ఎందుకుంటుంది? దాన్ని తగ్గించడానికి ఎన్నో ఏళ్లు పడతాయి. చూడమ్మ కృష్ణ, నువ్వు చాలా చిన్నపిల్లవి. ఇంత పెద్ద విషయాలు నీకు చెప్పినా అర్థం కావు. నువ్వు పెద్దదాని అవుతావు కదా, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే నేనున్నాను కదా నీకు చెప్పడానికి. నేనెప్పుడూ నీ పక్కనే ఉంటాను. కృష్ణ, ఏడవకు. ఒకవేళ నేను నా బొమ్మలన్నీ ఇచ్చేసానంటే అప్పుడు మీరు నాతో ఉండిపోతారా నాన్న? మీరు ఉండిపోవడానికి ఏదైనా హింట్ ఇవ్వండి నాన్న. కృష్ణ, నేనెప్పుడూ నీ పక్కనే ఉంటాను. నాకు కాల్ చేస్తే చాలు, సరేనా? అలాగే నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. నీ మొండి మమ్మీ ఉంది కదా, నువ్వు తనను బాగా చూసుకోవాలి. నాకు ప్రామిస్ చేయి. మీరమ్మని జాగ్రత్తగా చూసుకోమని నాకు ఇంతకు ముందు కూడా చెప్పారు, కానీ మీరు ఇదెందుకు ఆలోచించడం లేదు? నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి మీ ఇద్దరి అవసరం ఎంతో ఉందని. నేను ఈ విష్ని త్వరలోనే పూర్తి చేస్తాను. ఐ ప్రామిస్. నేనంతా సరిచేస్తాను కృష్ణ. అలాగే మనందరం కలిసి ఉంటాం, చూస్తూ ఉండు. ప్రామిస్? పింకీ ప్రామిస్. అమ్మా, అమ్మా, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? ఈ రోజు వరకు పిల్లలు మొండికేస్తారంటే నేను విన్నాను, కానీ నువ్వు నాకంటే చాలా మొండిదానివి. నాన్న మీద ఏ విషయానికి ఇంత కోపంగా ఉన్నావో నాకు అర్థం కావడం లేదు. ఆయన అన్నిసార్లు సారీ చెప్పా కూడా నువ్వు వింటలేదు. ఏమైందమ్మా నీకు? నువ్వెందుకు ఇంత దూరంగా పంపిస్తున్నావు? అమ్మా, ఏమైంది? నాన్న లండన్కి వెళ్ళిపోతున్నారా? నాకు ప్లీజ్, నాకు దూరంగా ఉండమని చెప్పాను కదా. వెళ్ళిపోండి ఇక్కడి నుండి. నాకు మీ మొహం కూడా చూడాలని లేదు. సుప్రియ, మీరు ఎక్కడికి వెళ్ళరు కదా, సరే అయితే ఇక్కడే ఉండండి. నేనే వెళ్ళిపోతాను. సుప్రియ, నేను చెప్పేది విను. విను సుప్రియ, నేను నీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను కదా. చెప్పేది పూర్తిగా వినకుండా సీన్ క్రియేట్ చేయదు. నేను సీన్ క్రియేట్ చేస్తున్నానా? మరి మీరేం చేస్తున్నారు? కరుణ కడుపులో మీ బిడ్డ. హౌ డు యు ఎక్స్ప్లెయిన్ దిస్? నేను ఇక్కడే ఉన్నాను, మీ మాటలన్నీ విన్నాను. జవాబు చెప్పండి. గాడ్ డామ్ ఇట్, చెప్పండి చెప్పండి, ఏం జవాబు చెప్తారు? మాధవి, సాగర్ ఎక్కడున్నాడు? ఇప్పుడు వచ్చి ఏం ప్రయోజనం నిరంజన్? చిన్న వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? మాధవి, నీకు చెప్పాను కదా వాడిని ఆపమని. ఎందుకు ఆపలేదు వాడిని? కాసేపట్లో వస్తున్నానని చెప్పాను కదా. నేను ఆపడానికి చాలా ట్రై చేశాను, కానీ వాడు ఆగలేదు. వాడు వెళ్ళిపోయాడు. మాధవి, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. అసలు సాగర్ తన గురించి ఏమనుకుంటున్నాడు? ఎప్పుడు లండన్ గురించే మాట్లాడతాడు. నేను తనని వెళ్ళనివ్వను. నువ్వేం కంగారు పడకు. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాడిని తీసుకొస్తాను. అమ్మా, నువ్వు కూడా ఏం కంగారు పడకు. నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను. సుప్రియ, చెప్పేది విను. నేను నీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఈ అరుపులు ప్రదీప్ గది నుంచి వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ ఏం గొడవ జరుగుతోంది ఏంటో. ప్రదీప్, పద పద. నేను చెప్పేది అర్థం చేసుకో. మీరు చెప్పేది నేను వినాలా, లేక నేను చెప్పేది మీరు వినాలా? అది చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఏం చెప్తారు మీరు నాకు? ఇంకా ఏం మిగిలిందని వినాలి నేను. ఏమైంది? ఏమైంది? అరే, ఏమిటిదంతా? ఏంటిదంతా? సుప్రియ, ఎందుకు అలా అరుచుకుంటున్నారు?
ఇదంతా ఏమిటి? ప్రదీప్, అసలు ఏం జరిగింది? మీరు ప్రదీప్ ఎందుకు అడుగుతున్నారు మావయ్య? ఈ మనిషి ఎవరికి సమాధానం చెప్పే అర్హతనే కాదు, ఎవరికి తన మొహం చూపించే అర్హతను కూడా కోల్పోయారు. ఈయన నా భర్తను చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. అసలు విషయం ఏంటి సుప్రియ? సరిగ్గా చెప్పు. అయినా ఇంత కోపం దేని గురించి? నా ఈ కోపానికి కారణం మీ అబ్బాయే మావయ్య. ఈయన మళ్ళీ ఒకసారి తండ్రి కాబోతున్నారు. తండ్రి కాబోతున్నాడా? ఇదైతే మంచి విషయమే కదా, తప్పే ఉంది. ఉత్తరంలో 2 లైన్లను చదివి మొత్తం ఉత్తరాన్ని గెస్ చేయొద్దు అత్తయ్య. ఎందుకంటే మొత్తం ఉత్తరాన్ని ఓపెన్ చేస్తే అప్పుడు మీ కాళ్ళు వణికిపోతాయి అత్తయ్య. ఓరి భగవంతుడా, నువ్వు అసలు ఏమంటున్నావు? సరిగ్గా చెప్పు, నువ్వు అసలు ఏం చెప్తున్నావో మాకేం అర్థం కావటం లేదు. ఏం జరిగిందో చెప్పు. ఏం చెప్పనమ్మమ్మా? ప్రదీప్ బిడ్డకి తల్లిని నేను కాదు, ఆ కరుణ. ప్రదీప్, సుప్రియ చెప్పిందంతా నిజమేనా? మామ్ అది నేను సిగ్గుగా లేదా నీకు? ఇదొక్కటే మిగిలిందా ఇంకా? ప్రదీప్ తను చెప్పింది నిజమేనా? ఎందుకు మీ అమ్మా నాన్నల్ని ఇలా బాధ పెడుతున్నావు? ఏంటి ప్రదీప్ ఇది? అసలు ఎందుకింత పనిచేసావు నువ్వు? అది నాకు జవాబు కావాలి ప్రదీప్. జవాబుందా? నిరంజన్, నేను చెప్పేది విను. ఆగు, 1 నిమిషం ఆగు. కంగారు పడద్దు నువ్వు. ఈ ఇంట్లో ఈ గొడవలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఇలా చూడు, ఆ శ్రీరామచంద్రుడే కష్టాల నుంచి తప్పించుకోలేకపోయాడు. ఇక మనం ఎంత చెప్పు? ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అలాగే మీ అమ్మ కూడా ఉంది కదా, నేను బతికే ఉన్నాను కదా, నేనేమీ జరగనివ్వను. నేను చూసుకుంటాను. ఈ కుటుంబ విషయాలు నేను చూసుకుంటాను. నువ్వు వీటి గురించి ఆలోచించద్దు. నిరంజన్, నాకు తెలుసు నీ మనసు చాలా సున్నితమైంది. నీకిదంతా నచ్చలేదు కానీ ఏం చేయగలం? వీళ్ళు ఈ కాలపు పిల్లలు కదా. నేను వీళ్ళతో మాట్లాడతాను నిరంజన్. అయినా ఆ ప్రదీప్ నువ్వు వదిలే, నేనున్నాను. ఇలా చూడు, నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచించద్దు. నువ్వు నీ పని మాత్రం చేసుకుంటూ ఉండంతే. నువ్వెళ్ళు. ఏంటిది? అసలు ఏంటిదంతా? ఇదేనా మాట్లాడే పద్ధతి? భార్యతో ఇలాగైనా ప్రవర్తించేది? మీరెక్కడున్నా సరే త్వరగా ఇంటికి వచ్చేయండి. మన ఇల్లు మళ్ళీ ఒకసారి ముక్కలయ్యేలోపు వచ్చేయండి. సాగర్ ఉండకుండా వెళ్ళిపోతున్నాడు. మనందరినీ వదిలేసి నా ఈ కోపానికి కారణం మీ అబ్బాయే మావయ్య. ఈయన మళ్ళీ ఒకసారి తండ్రి కాబోతున్నారు. ప్రదీప్ బిడ్డకి తల్లిని నేను కాదు, ఆ కరుణ. నాకు అన్నది 2 కొడుకులు. వాళ్ళిద్దరికీ ఎవరి లైఫ్లోనూ ప్రశాంతత లేదు. నా కుటుంబం చెదిరిపోతోంది. ఇది కళ్ళారా చూస్తున్నాను నేను. ఒకవైపు సాగర్ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. మరోవైపు ప్రదీప్ విషయంలో ఎందుకలా జరిగింది? నా కుటుంబం పూర్తిగా అంతమైపోతుంది. నిరంజన్, నువ్వు కంగారు పడకు. నిన్నిలా చూస్తుంటే నాకు చాలా కంగారుగా ఉంటుంది. దీని గురించి నేను చూసుకుంటాను. అమ్మగారు ఆశీర్వాదం ఉన్నప్పుడు ఏమీ కాదు. మీరేం భయపడద్దు. డాక్టర్ గారు ఆయనకి ఇప్పుడు ఎలా ఉంది? అంతా బానే ఉంది కదా? నిరంజన్ గారు ఇప్పుడు స్పృహలోకి వచ్చారు. మీరు ఆయన్ని ఇంటికి తీసుకెళ్లొచ్చు. కానీ డిశ్చార్జ్ చేయడానికి ముందు ఆయనకి కొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుంది.